ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే మొదట నువ్వు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడవు, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి మాట్లాడాడు. ఈవో గారు ఏం చెప్పాడు, దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నాం, డాల్డా వనస్పతిలో ఉండేటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడాడు. మరలా నువ్వు ప్రెస్ మీట్ పెట్టించి దానికి సంబంధించి లేదు, దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఒక రిపోర్ట్ చూపించి ఆ రిపోర్ట్ ద్వారా లేనటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే, మరలా నువ్వు బలవంతం చేస్తే, ఏ నోటి గుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈరోజు దాని గురించి మాట్లాడాడు, ఏమని ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా యానిమల్ ఫ్యాట్ అని చెప్పి మాట్లాడించు. ఈరోజు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి, ఎవరెవరు ఎంతెంత సప్లై చేశారనేటువంటి ఆధారాలు ఉన్నాయి. మీడియాకి కావాలంటే ఇస్తాం. 2014 నుంచి 19 మధ్య ఏం జరిగింది, 2019, 24 తర్వాత ఏం జరిగింది, మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారో ఆ రోజు ఉన్నటువంటి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద కూడా మా దగ్గర మొత్తం ఆధారాలన్నీ ఉన్నాయి. ఆధారాలన్నీ కావాలంటే మీడియాకి ఇస్తాం. పాపం చంద్రబాబు నాయుడు మర్చిపోయినాడేమో అల్జీమర్స్ తో, చంద్రబాబు నాయుడు కూడా ఒక కాపీ కావాలంటే పంపిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇతర ప్రభుత్వాల మీద ఆరోపణలు తప్ప తన ప్రభుత్వం చేసినటువంటి దోషాలు ఎప్పుడు కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి యార్ డైరీ గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. యార్ డైరీ ఎప్పుడు సరఫరా మొదలుపెట్టింది? జూన్ మొదటి వారంలో మొదలుపెట్టింది. జూన్ మొదటి వారంలో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మొదలు పెట్టిందని మేము చెప్పడం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నోటుకుంటా చంద్రబాబు నాయుడే చెప్పాడు. జూన్ మొదటి వారంలో అని చెప్తే ఈ వ్యవహారం అంతా జూలైలో కనిపెట్టాము అని చెప్పి నువ్వు మాట్లాడి, ఈ రోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? జూన్లో కానీ జూలైలో కానీ. సరే, ఇంకో మాట చెప్పాడు, ఈ రోజు తిరుమలకి సంబంధించి ఒక ల్యాబ్ ఉందా లేదా, ఆ ల్యాబ్ లో టెస్టులు చేస్తామా లేదా, నెయ్యి మీద ఆరోపణలు రావడం కొత్త ఇంకా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా 2015వ సంవత్సరంలో నెయ్యి గురించి ఆరోపణలు వచ్చాయి. బహుశా చాలా మంది పత్రికల్లో కూడా వచ్చాయి, ప్రధానమైనటువంటి పత్రికలు కూడా రాశాయి. ఆ రోజు శర్మిష్ఠా అనేటువంటి అధికారిని ఏం చెప్పిందంటే, టీటీడీ ల్యాబ్ లోనే మేము 3 టెస్టులు చేస్తాం రోజు, చేసిన తర్వాత దీంట్లో అడల్టరేషన్ ఉందా లేదా, కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ వాహనం పోర్టుకు వెళ్తుంది, లేకపోతే రిజల్ట్ కింద బయటకు పంపించేస్తాం, ఇది మామూలుగా జరిగేటువంటి ప్రక్రియ అని చెప్పింది. నువ్వేమంటున్నావు, తిరుమల తిరుపతిలో అసలు ల్యాబ్లే లేవన్నట్టుగా మాట్లాడుతున్నావు. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారులు చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే నీకు దురుద్దేశం ఉంది అని చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది. లేదు అన్నామా, దాంట్లో తిరుమల ల్యాబ్ లేదన్నామా? 2014-19 మధ్య నువ్వు జరిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు వచ్చినటువంటి వార్తల్లో నిజమందని నువ్వు ఒప్పుకుంటున్నావా? అనేక కథనాలు వచ్చాయి ఆ రోజు, దానికి నువ్వు సరైనట్టున్నావా? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు దాదాపుగా గతంలో ఉన్నటువంటి 14 సంవత్సరాల్లో ఎలాంటి వెయ్యి వాడారు, ఎట్ట నెయ్యిని వాడారనేటువంటి దాని మీద నువ్వు స్పష్టత ఇవ్వగలవా ఈరోజు? ఎందుకంటే ఒక నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ, వచ్చేటువంటి ప్రతి వస్తువు ఒక నెయ్యనే కదా, అనేక రకాలైనటువంటి స్వామివారి కైంకర్యానికి వాడేటువంటివి కానీ, స్వామివారి ప్రసాదాలకు వాడేటువంటివి కానీ, స్వామివారి నివేదనకి సంబంధించినటువంటి వాటిలో వాడేటువంటి కానీ అనేక రకాలైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. జీడిపప్పు కావచ్చు, ద్రాక్ష కావచ్చు, అనేక రకాలైనటువంటి పప్పులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి దాని మీద కూడా ఈరోజు పరీక్షించి లోపల పంపించేది. ఏమయ్యా నువ్వు ఉన్నప్పుడు ఇవి జరగలేదా అంటే నమ్మకం మీద జరిగింది అంటారు. అంటే చంద్రబాబు నాయుడు అత్యంత విశ్వాసమైనటువంటి నమ్మకానికి ప్రతీక అని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? నీ మీద నమ్మకంతో జరిగింది, ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి జరిగింది అని చెప్పడానికి ఓసారి అంటావు, అప్పుడేదో జరిగిపోయింది, దాని గురించి దేనికి, ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడదామని చెప్పాను. అంటే నువ్వు ఎప్పుడైనా నువ్వు చెప్పాల్సింది తెలిసి జరిగినా తెలియక జరిగినటువంటి పొరపాటును గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది, ఆ పొరపాటు మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు స్పష్టంగా నేను పదే మిమ్మల్ని అడిగేది, భక్తుల మనోభావాన్ని గాయపరిచింది. నువ్వు ఈ రోజు కల్తీ నెయ్యి అని నువ్వేదైతే ఒక రిపోర్ట్ చూపిస్తున్నావో, ఆ నెయ్యి ద్వారా ఈ ప్రసాదం చేశారు కాబట్టి ఈ ప్రసాదం భక్తులు స్వీకరించారు, ఇదిగో ఈ ప్రసాదంలో ఈ అవశేషాలు ఉన్నాయి, ఇవి భక్తుల మనోభావాన్ని గాయపరిచాయని చెప్పి రుజువు చేయగలవా? ఆ విధంగా కాకుండా కల్తీ నెయ్యి వచ్చింది, ఆ నెయ్యిని వాడారా అంటే ఒకవేళ వాడింటే మీదే తప్పు. జూన్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉంది,
ఒకవేళ దాన్ని వాడి ఉంటే చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి ద్రోహానికి దోషానికి పాల్పడడం లెక్క. కాబట్టి అసలు ప్రసాదాన్ని గురించి, ప్రసాదంలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడకుండా వచ్చి రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్ గురించి మాట్లాడి దాని ఏదో లేనిపోయినటువంటివన్నీ సృష్టించి నీ మాటల వల్ల ఎంతమంది భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయనేటువంటిది దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు ఇష్ట ప్రకారం నేను మాట్లాడతానని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది జూన్ 5వ తేదీ నుంచి ఏదైతే ఉన్నాయో వాళ్ళు నెయ్యి సప్లై చేస్తే జూలై 7వ తేదీ ఇవన్నీ విషయాలన్నీ బయటకు వచ్చాయని నువ్వు మాట్లాడుతున్నావు. అయితే నీ హయాంలో సంబంధించినటువంటి, నీ హయాంలో జరిగినటువంటి వాటి మీద ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం మీద నువ్వు ఏ విధంగా విమర్శిస్తావు, ఏ విధంగా విమర్శలు గుప్పిస్తావు? ఒకవేళ నిజంగా ఏదైనా జరగరాని జరిగి ఉంటే ఆ రోజు అవశేషాలు కనుక్కున్న తర్వాత, లేదా నీకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవడన్నా సరే పొరపాటు చేసి తప్పులుండే యానిమల్ ఫాట్ ఉండేటువంటి ట్యాంకర్ని లోపలికి వదిలిపెట్టి ఉంటే జూన్ జూలైలో నువ్వు ముఖ్యమంత్రిగా తీరని ద్రోహం చేసినటువంటి లెక్క, భక్తులకి తీరని అన్యాయం జరిగినటువంటి లెక్క, తీవ్రమైనటువంటి దోషానికి నువ్వు పాల్పడ్డట్టు లెక్క. కాబట్టి నీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి దాన్ని ఎప్పుడో జూన్లో ప్రారంభమైతే జూలైలో వస్తే దాన్ని సెప్టెంబర్లో నువ్వు మాట్లాడుతున్నావంటేనే దీంట్లో ఒక కుట్రకోణం దాగి ఉందనేటువంటిది స్పష్టంగా ఈరోజు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. పాపం ప్రాయశ్చిత్త దీక్షలను కొత్తగా పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. ప్రాయశ్చిత్త దీక్షలు అంటే ఆయనేమో నేను ప్రాయశ్చిత్త దీక్ష అన్నాడు. దేనికి? నువ్వు మాట్లాడినటువంటి మాటలకు ప్రాయశ్చిత్త దీక్ష అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే నిన్ననే పంత నానాజీ అనేటువంటి వ్యక్తి ఒక దళిత డాక్టర్ని దూషించి, నేను దూషించి తప్పు చేశా, నా మాటల వల్ల తప్పు జరిగింది కాబట్టి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుంటానని చెప్పి రూపాయలు చూశాను. అంటే ప్రాయశ్చిత్త దీక్ష నీకు సంబంధించినటువంటి జనసేన పార్టీ ఎందుకు చేస్తుంది? ఏదైనా ఒకరిని దూషించడమో తప్పులు మాట్లాడితే ప్రాయశ్చిత్త దీక్ష. అందుకని వెంకటేశ్వర స్వామి మీద కూడా నేను నానా మాటలు అనకూడనటువంటి మాటలు వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు సహవాస దోషంతో నేను రాజకీయ విమర్శలకు పాల్పడ్డాను కాబట్టి దానికి ప్రాయశ్చిత్త దోషం చేసుకుంటున్నావా? లేదు దేనివల్ల ప్రాయశ్చిత్త దోషం చేసుకుంటున్నావు? ఏది జరగరాన్ని జరిగితే ప్రాయశ్చిత్త దోషం చేసుకుంటున్నావు అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు